డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిండ్రా? రాహుల్ గాంధీ ఎన్నిసార్లు వచ్చిండ్రా? మరి మోడీ గారు ఎందుకు రాడ్రా? పెళ్ళానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు మాకెందుకురా? జనాలకి జన్ కీ బాతులు చెప్పాలి. మేము స్క్రిప్టెడ్ గా వాడు మామిడికాయ జురుకొని తినడా పీక్కొని తినడా అది క్వశ్చన్ అంట. మరి ఎవడు అడగాలి? ఆ క్వశ్చన్ కూడా జర్నలిస్టులు అడగాలి. ఎవడు అడుగుతాడు? సినిమా యాక్టర్ అడుగుతాడు. ఎవ్వనికి మీరు చెప్తుంది సిగ్గు శరం లేని లంజా కొడుకులు. అర్థమైందా? షెడ్డి వేసుకొని ఆ యొక్క దేశాన్ని రక్షిస్తారట ఈ పాడకవులు. మరి మీరు చెప్పండి మిత్రులారు, దయచేసి అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని ముఖ్యంగా హిందువులను అడుగుతున్నా. ఎవడైతే మోడీ అంటే కోసుకుంటా నన్ను బూతులు తిట్టకుండా సబ్జెక్ట్ చెప్పండి. బూతులు తిడితే నేను బ్లాక్ చేస్తా, గంతే, ఏం లేదు. ఎందుకంటే మీ దగ్గర విషయం లేదు కాబట్టి బూతులు తిడుతున్నావు. సబ్జెక్ట్ చెప్పు. ఇవాళ 11 ఏళ్ల నుంచి హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక ఇంకా ఎందుకు దాడులు జరుగుతున్నాయి చెప్పు. వాళ్ళని పాకిస్తాన్లకి వెళ్ళి వస్తుంటే మోడీ మరి సౌదీ అరేబియాలో కాపలా ఉంటుండా? మరి భద్రత ఆయన ఆర్మీ ఆఫీసర్ చెప్తుండు గత 3 ఏళ్ల నుంచి 2022 నుంచి ఇప్పటి వరకు 180,000 మంది రిక్రూట్మెంట్ చేయలేదని చెప్తున్నాడు. ఎందుకు చేయలేరా లంచ కొడుకు? కాదు, మేము కట్టిన ట్యాక్సీలు ఆడిపోతాయన్నాయి, జిఎస్టీ ఆడిపోతుంది, ఈ యొక్క ఎక్సైజ్ సుంకాలు ఆడిపోతున్నాయి, ఏడిపోతున్నారా ఈ పైసలన్నీ? నాకు మళ్ళీ ఇవి కాకుండా ఉన్న కంపెనీ అన్ని అమ్ముకదొప్పుతుండే కదా, అది కూడా మార్కెట్ రేట్కి అమ్ముతాడు కదా, ఫ్రీకి ఇస్తుండే కదా దోస్తులకి. రైతులకు రుణాలు మాఫీ చేయడంట, కానీ అదానిల కంపెనీలకు మాఫీ చేస్తాడంట. నల్లధనం తెస్తా అన్నాడు, వీడే 52 సూట్ కేసులు పెట్టి పంపించిండు ఆమె. ఏది సుశీలా సేన్ దొరుకుతాడు వాడు, నీరవ్ మోడీ కానీ నరేంద్ర మోడీకి దొరకడు వాడు. ఎవరికి రా చెవులలో తామర పూలు పెడితే ఎన్నేళ్ళు పెడతారా? కాదు, మీరు చెప్పండి మిత్రులారా, మీ దండం పెడతా, మీకు పాదాభివందనం చేసి అడుగుతున్నా. వాడు కాంగ్రెస్ కదా, వాడు లేడు కదా 11 ఏళ్ల నుంచి. నువ్వే ఉన్నావు కదా, అడ్డదారులు మోసం చేసి గెలుస్తున్నావు కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తీసేసినావు కదా. అయినా సరే ఎందుకు దాడులు జరుగుతున్నాయి మీరు చెప్పండి. ఇక వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. వాళ్ళు ఎట్లా వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఎవరి లోపం ఎక్కడ? దేశ ప్రథమ పౌరులకి నువ్వు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అగ్నివీర్ ఎందుకు తెచ్చినావు? 4 ఏళ్ళు వాడుకొని పారేస్తే మరి 4 ఏళ్ళ తర్వాత ఏం చేయాలరా వాళ్ళు? మరి 4 ఏళ్ళు ఆ యొక్క వాళ్ళకి అంత డెడికేషన్గా ఉంటుందిరా? నువ్వు పెన్షన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకపోతే వాళ్ళకి దేశం మీద ఉంటుందిరా? చెప్పండి. అంటే దేశ ప్రథమ పౌరులకు కూడా జీతాలు, మనం కాపాడేటువంటి ప్రథమ పౌరులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితులకి భారతదేశాన్ని తీసుకొచ్చిండు ఈ దరిద్రం చౌకీదార్ ముండా కొడుకు. 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని చెప్తుండు. అంటే 80 కోట్ల మంది నువ్వు ఇచ్చే దొడ్డు రేషన్ తినే స్థాయికి పేదోళ్ళని చేసిన ఎవరో లంజ కొడుక? అంటే వాడే ఒప్పుకుంటుండే కదా వీడు రాకముందు 80 కోట్ల మంది దొడ్డు రేషన్ బియ్యం తినలేదని. ఎవడు తింటాడు దొడ్డు రేషన్ బియ్యం? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే సంతోషంగా తింటున్నారు. దొడ్డు రేషన్ బియ్యం ఎవడు తింటాడు? పేదోడు తింటాడు. అంటే పేదోడు లెక్క 80 కోట్ల మందిని పేదోళ్ళని చేసిన అంటున్నావు. ఓటేసిన 100 కోట్ల మంది ఉంటే దేంట్లో మంచిగా చేసిండ్రా చెప్పండి రా. అరే అంధభక్తులు, చెడ్డీ గ్యాంగు, పిచ్చిలా కొడకల్లారా, పెండ ఆవు వద్దనే అది పారవోసుకుంటుంది. ఉత్సవ పెండ రక్తం పారవేది ఆవు, పాలను పారవేది ఆవు. ఉచ్చని పెండని ఎందుకు పారవస్తుంది? అది బగ్గా ఆపుకుంటే ఆయనకి చచ్చిపోతుంది. అది ఎవరికైనా అపెండిక్స్ వెళితే చచ్చిపోతాం. అంటే అందులో 3 రోజుల ఆహారం కుళ్ళిపోతే అది ఇప్పుడు నువ్వు చెట్టు ఆకులు తెచ్చైనా గడ్డి తెచ్చైనా కుళ్ళబెట్టరా? ఆ పొలంలో కుళ్ళబెడతారు, అది ఎరువుగా తయారవుతుంది, నైట్రోజన్ వస్తుంది. అర్థమైందా? వెనకట నేను చిన్నప్పుడు చూసిన ఆ ఎరకలలో ఆ యొక్క గొల్ల కుర్మలు ఏం చేసేవాళ్ళు అంటే ఆ యొక్క పంది కానీ లేకపోతే ఆ యొక్క మేకలే కానీ వాటిని కింద పడ్డాయి ఏరుకొని ఆ పొలాలలో వేసేవాళ్ళు. ఈవెన్ చిన్నప్పుడు ఇప్పుడు ఊరవతలు పోయేటోళ్ళు ఆ పొలాలలో వరికి ఉంటాయి కదా, కట్ చేసినాక అది ఎరువుగా పనికి వస్తుంది. ఎందుకంటే ఆహారం కుళ్ళిపోతుంది అది 3 రోజులు ఉంటే. దాన్ని రాసుకుంటాడు ఈ లంచ కొడుకు. అంటే మీ బ్రెయిన్లో పెండ ఉంది, లేకపోతే అలా బ్యాక్టీరియా ఉంటుంది, అలా వైరస్ ఉంటుంది, అలా ఫంగస్ ఉంటుంది. అది కుళ్ళిపోతుంది, ఆహారాన్ని డికంపోజ్ చేస్తుంది. కాబట్టి అది గడ్డైనా దానికి ఆహారమే, ఏదైనా మళ్ళీ మట్టిలోకి కలుపుకుంటుంది. కాబట్టి దాన్ని ఎట్లా పూసుకుంటున్నారు లంచ కొడుక? ల్యాబ్కి పంపిద్దాం పదా, చూపెట్టు అలా ఏమున్నది అంటే మీ ఆలోచన అట్లా ఉన్నది. అర్థమైందా? వాడు ఆర్య బ్రాహ్మణుడు, వానికి కట్టెలు కొట్టే ఆ యొక్క పనిముట్లు లేక వాడు ఆవు పెండని వాని యాగాలకు వాడుకున్నాడు. ఆవు వానికి ఎందుకు మాత అయింది, గోమాత ఎందుకైందంటే వాడు యాగం చేయాలంటే అలా నెయ్యి పోయాలంటే వానికి పాలు కావాలి. అందుకని వాని యాగం చేయడానికి పిడికలు అవసరం. కాబట్టి పిడికలు వానికి పవిత్రమైనవి,
అట్లనే ఈ ఆవు సంబంధించినటువంటి పెండ వానికి యజ్ఞం చేయడానికి కావాలి కాబట్టి ఆవు పవిత్రమైంది. ఆవు పాల ద్వారా నెయ్యి వేసుకుంటాడు కాబట్టి ఆ నెయ్యి యజ్ఞం లేస్తాడు కాబట్టి వానికి ఆవు పవిత్రమైంది ఆర్యుడికి. మాకేం సంబంధం? ఆవులు భారతదేశంలో బర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, కానీ ఆవులు లేవు భారతదేశంలో, గుర్రాలు లేవు భారతదేశంలో. తీయండి చారిత్రక ఆధారాలు. వాడు మా దేశపోటే కాదు, వాడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బతకనిస్తాడు లంచ కొడుకు. వానికి ఈ షాగంటి లంబడి కొడుకు, ఈ గరికపాటి లంబడి కొడుకు, ఈ షెడ్డి గ్యాంగ్ లంచ కొడుకులు ఇప్పుడు పెట్టండి కామెంట్లు చదువుతా. నేనేమన్నా నాకు 5 రూపాయలు ఇమ్మన్నా, నాకు పదవి ఇమ్మన్నారా బోసుడికే? సిగ్గు శరం లేని బాడుకోవాలి. ఆలోచించండి మిత్రులారా. కాదు, వాళ్ళని దేశంలోకి రాకుండా కాపాడము, ఎవడన్నా ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు రాకుండా ఏం చర్యలు తీసుకుంటారు అనేది లెక్క. మరి ఎక్కడ భద్రతా లోపం జరిగింది, దానికి ఇట్లా మళ్ళీ కాకుండా చేయాలంటే ఏం చేయాలి, అది కావాలి. తర్వాత ఏది విచారణ చేసి దోషులకు శిక్షలు వేయాలి. ఇవేం చేయడు ఈ లంచ కొడుకు. పోయి సడన్ గా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు. పాకిస్తాన్ మీద ఇది చేసిన అది చేసిన. అది పాకిస్తాన్ చేసిండే నీకు ఏడ విచారణ చేసినవరా? ఇన్సిడెంట్ కాగానే పాకిస్తాన్ అంటాడు. అరే నీకు ముందే ఎట్లా తెలుసు పాకిస్తాన్ అని? అంటే నువ్వే చేయించినవా? ఇన్సిడెంట్ కాగానే పాకిస్తాన్ ఎట్లా తెలుసు? వాడు పైన తిప్పి నువ్వు ముస్లిమా లేదా చూసి అంత ఓపిక ఒక్కొక్కరిని చూసుకుంటే ఎట్లా కాలుతారా? ఆడ వాళ్ళు డైరెక్ట్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ యొక్క దూరం నుంచి మేము వాళ్ళని చూడలేదు, దూరం నుంచి కాల్చిర్రు అని చెప్పారు. జనరల్ దూరం నుంచే కాలుస్తారు. ఇక పాయింట్ బ్లాంక్ పెట్టి కాల్చడం అనేది అది అంత ఈజీ కాదు. అట్లా ఒక్కరిని కలుస్తారు, ఇద్దరిని కలుస్తారు పాయింట్ బ్లాంక్ లా. అంతమందిని ఎట్లా కలుస్తారా? అంటే ఓపెన్ గ్రౌండ్ ఉంటే అట్లా వాళ్ళు వస్తుంటే ఆర్మీ ఏం బిక్తుందిరా? వాడు ఎక్కడి నుంచో దూరం నుంచి గన్ను పట్టుకొని వస్తుంటాడు కదా, వస్తుంటే ఆర్మీ చూసుకుంటే కూర్చుందారా? అంటే ఈ లంబడి కొడుకులు చెప్పేదానికి పొంతం లేదు. అర్థమైందా? ఈ లంబడి కొడుకులే చేయించారు. ఎందుకంటే మొన్నటికి మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగితే, పొగబాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగలేదు దోషులకు శిక్షల వల్లే. పుల్వామా దాడి జరిగింది, ఆ సత్యపాల్ మాలిక్ గారు క్లియర్ గా చెప్పిండ్రు, అరే విమానాలు 5 హెలికాప్టర్లో పెడదాంరా అంటే వద్దు అన్నారు. పాకిస్తాన్ మీద రుద్దేద్దామన్నారు. కరెక్ట్ ఎన్నికల ముందు జరుగుతాయి ఏ దాడైనా. ఇప్పటి వరకు విచారణ జరగది, దోషులకు శిక్షలు పడే. చెప్పండి నాకు, పుల్వామా దాడిలో 200 కేజీల RDX దేశంలోకి ఎందుకు వచ్చింది? ఒక రోజు ముందు అక్కడ చెక్ పోస్ట్ ఎందుకు లేకుండా పోయింది చెప్పండి? బిపిన్ రావత్ మరణం జరిగింది, అలా బ్లాక్ బాక్స్, అలా ఒక ఆయన బతుకుంటే ఆయన చంపేశారు. అలా బ్లాక్ బాక్స్ ఉండే, బ్లాక్ బాక్స్ లో ఏముంది అనేది ఇప్పటి వరకు బయట పెట్టారు. దీని అర్థమైంది, అది విచారణ చేస్తే మీరే బయటకు వస్తారు. ఇలా మాలేగావ్లో బాంబులు పెట్టింది, దానికి ఉరి శిక్ష చేయాలని దాని గురించి అది వస్తున్నది, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేది. అట్లా నా దగ్గర ఆధారం డాక్యుమెంట్ ఉంది, మళ్ళీ రేపో ఎల్లుండో మాట్లాడతా ఆ డాక్యుమెంట్లు ఏమేమి ఉందో. సో మనకు ఆధారంతో ఉంది ఆ కోర్టు డాక్యుమెంట్. ఎవరు దేశం అంతా ఈ ఎన్నికలు గెలవడానికి బీజేపీలు ఎక్కడెక్కడ చేయించారు అనేది. అరే ఈ లంబడి కొడుకులే చేస్తారు. లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, దోషుల శిక్షలు పడతాయి. పొద్దుగాల లేస్తే అరటి పండ్ల వ్యాపారుల మీద దాడులు చేస్తారు. మరి ఆ పండ్లు కొన్ని పండించే రైతులు వాడరా హిందూ కాదురా?